హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ జీవనాదిత్య. ఈరోజు మన సుందరయ్య పార్క్లో బాగ్లింగంపల్లిలో మన వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ 30 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మంచి సన్మాన కార్యక్రమం చేశారు. మన ఇంతకుముందు ఫార్మర్ ప్రెసిడెంట్స్ అంటే 30 సంవత్సరాలు పనిచేసిన అందరి ప్రెసిడెంట్స్ అందరూ కూడా వాకర్ నిరంజన్ రెడ్డి గారు వారి టీం ఘనంగా సత్కరించారు. వారిని సలవాలతో సత్కరించారు. అలాగే వాళ్ళకి మొమెంటోస్ ఇచ్చారు. నిమ్మల రాజశేఖర్ గారు ప్రతి ఒక్కరికి కూడా ప్రేమతోటి ఒక పెన్ గిఫ్ట్ గా ఇచ్చారు. మొట్టమొదటి వాకర్స్ ఇంటర్నేషనల్ మహిళా ప్రెసిడెంట్ శ్రీ కృష్ణకుమారి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ 2025 తరఫున మా నమస్కారాలండి. ఇప్పుడు జ్యోతి ప్రజ్ఞాల కార్యక్రమం, ప్లీజ్ దయచేసి అందరూ జ్యోతి ప్రజ్ఞాల మీటింగ్ కాల్ టు ఆర్డర్. ఇప్పుడు మన వాకర్స్ ప్రేయర్ తో మన మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ప్లీజ్. మేడం దయచేసి ఒకసారి నిలబడవలసిందిగా విజ్ఞప్తి. వాకర్స్ ప్రేయర్ చదువుకుందాం. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ శిరస్సు సగర్వంగా నిలుస్తుందో, ఎక్కడ విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుందో, ఎక్కడ సంకుచిత విశ్వాసాల ఇరుకుగోడలతో ప్రపంచం ముక్కలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ అలుపెరగని పోరాటం తన ఉచ్చ స్థితిని అందుకుంటుందో, ఎక్కడ వివేకం అనే నిర్మల ప్రవాహం తుచ్చ ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పిపోదో, శాశ్వతమకు క్రియాశీల భావాలతో నా మనస్సు నన్ను ఎక్కడికి నడిపిస్తుందో, ఓ ప్రభు, అట్టి స్వాతంత్ర స్వేచ్ఛామయ స్వర్గంలోకి పయనించుటకు మానవాళిని మేలుకొలు. థ్యాంక్ యూ. 1 minute. Hold this stand. Yeah. Hold this case. థ్యాంక్ యూ. లేట్ వాకర్ బీబీషా గారు మరియు వాకర్ అశోక్ గారి వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కోసం కూడా ఒక నిమిషం మౌనం పాస్ట్ ప్రెసిడెంట్ మన క్లబ్కి ప్లీజ్ వారి కోసం ఒక నిమిషం మౌనం పాటించవలసి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఈ మన క్లబ్ 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ ఫౌండర్ వాకర్ డాక్టర్ మంగళూర్కర్ గారికి, అలాగే మన క్లబ్ నుంచి వాకర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా చేసినటువంటి నాగభూషణం గారికి, అలాగే పిఐపి కృష్ణకుమారి మేడం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మన పాస్ట్ ఏవీపీలు సంపత్ రెడ్డి గారికి, అలాగే పాస్ట్ ఆర్సీ ఇప్పుడు కాబోయే ఏవీపీ మురళీకృష్ణ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి పాస్ట్ ప్రెసిడెంట్స్ మన రామారావు గారికి, అనంత్ దేశీ గారికి, మరియు సురేందర్ రెడ్డి గారికి, రమేష్ రెడ్డి గారికి, వివేక్ గారికి, అంబటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఒక వాకర్ మిత్రుడికి కూడా నా కృతజ్ఞతలు, నా నమస్కారాలండి. వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ మొట్టమొదటిగా 1994లో మన మంగళూర్కర్ గారి చేత స్థాపించబడిందండి. అప్పటి నుంచి మనం దిగ్విజయంగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము.
30 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇప్పుడు మనం 32వ సంవత్సరంలో ఉన్నాం. ఈ సందర్భంగా 30 సంవత్సరాల ఉత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. तो एक दिन मिडिल ऑफ सितंबर 1994 में मैं राउंड्स कर रहा था वॉकिंग के, तो PSN मूर्ति, ऑफिसर ऑफ आंध्रा बैंक एट दैट टाइम, और रामानंदम वो लोग मेरे को पहचाने और मैं उनको नहीं पहचाना, और पहचान के रिक्वेस्ट किए कि आप डॉक्टर मंगरूलकर है ना, आप मैटरनिटी हॉस्पिटल में असिस्टेंट प्रोफेसर है, उस्मानिया मेडिकल कॉलेज में असिस्टेंट प्रोफेसर है, आपको एक रिक्वेस्ट है। तो मैं बोला, बोलिए रिक्वेस्ट क्या है, मैं अगर कर सकता हूँ तो ज़रूर करूँगा। तो रिक्वेस्ट ये है कि यहाँ इंटरनेशनल वॉकर्स क्लब का हैदराबाद सेंट्रल शुरू करेंगे अपन यहाँ, और आप जो है प्रेसिडेंटशिप के वास्ते हमारी रिक्वेस्ट एक्सेप्ट करना। क्यों बोले तो आप सीनियर डॉक्टर है, आपको दूसरे सब स्पेशलिटी के डॉक्टर्स फ्रेंड्स रहते हैं, तो हर महीने में एक लास्ट संडे को हेल्थ बेनिफिट लेक्चर रखेंगे अपन। तो आप जो है रिक्वेस्ट हमारी एक्सेप्ट करना बोल के बोले, तो मैं एक्सेप्ट कर लिया हूँ। और इमीडिएट Oh, saw your name, Dr. Mangalkar. थैंक यू सो मच, Thanks a lot. I'll explain about that pen afterwards. మన క్లబ్ మన డిస్ట్రిక్ట్ 301లో మొట్టమొదటి క్లబ్. ఇప్పుడు మన వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్కి 2003 మరియు 2010లో ప్రెసిడెంట్గా చేసి ఆనత్ కాలంలోనే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా చేసినటువంటి విభూది నాగభూషణం గారిని మాట్లాడవలసిందిగా అడిగాను. గుడ్ ఈవినింగ్ వర్కర్స్. ఈరోజు మన వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ సుందరయ్య పార్క్ యొక్క 30 సంవత్సరాల వసంతోత్సవం మనం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా స్టార్ట్ అయ్యి 40 సంవత్సరాలు అయింది. అది కూడా ఈ సంవత్సరమే వచ్చింది. అది కూడా వసంతోత్సవాలు కొన్ని క్లబ్లలో జరుగుతున్నాయి. మన దగ్గర కూడా ఈరోజు అది కూడా కార్యక్రమం అనుకున్నాం. అది కూడా దీంతో పాటే జరుపుకోవాలని చెప్పి అనుకుని అది కూడా ఈరోజు కంప్లీట్ చేస్తున్నాం. మనము ఈ యొక్క వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యొక్క ఘనత మన హైదరాబాద్లో చాటుకుంటుంది. దీన్ని గుర్తుండేటట్టు 30 సంవత్సరాల యొక్క వసంతోత్సవం ఈరోజు మనం ఏర్పాటు చేసి మన యొక్క ప్రెసిడెంట్ నిరంజన్ రెడ్డి అండ్ సెక్రటరీ మనోహర్ రెడ్డి, దశరథ్ ట్రెజరర్, మిగతా పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరి మధ్యలో ఈరోజు మనం జరుపుకోవడం ఎంతో సంతోషం. మన క్లబ్కి 2004లో ప్రెసిడెంట్గా చేసి తర్వాత 2016లో ఇంటర్నేషనల్కి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్గా చేసినటువంటి ఎస్ కృష్ణకుమారి మేడం గారిని మాట్లాడవలసిందిగా. కాబట్టి నమస్కారాంజలి. నేను ఎప్పుడు మీటింగ్కి వచ్చి చెప్తూ ఉంటాను, ఏదో పుట్టింటికి వచ్చినట్టు ఫీల్ అవుతుంది. ఎందుకంటే 96 వాకర్స్ క్లబ్ అంటే ఏంటి అని చెప్పి వాళ్ళని అక్కడికి పిలిపించి వైజాగ్ పిలిపించి అడిగారు. అడిగిన తర్వాత ఆయన స్టార్ట్ చేశారు. తర్వాత ఆయనకి ఉన్న ఫారిన్ క్లబ్లో తెలిసిన వాళ్ళు ఉండబట్టి ఆఫ్రికాలో స్టార్ట్ చేశారు.
That's how he became the founder president of Walkers International. But I always feel my father is a founder of Walkers movement. ఎంతమంది ప్రెసిడెంట్స్ వచ్చారు, ఏం చేశారు అనేది ఆ పిక్చర్స్ చూస్తే కూడా తెలుస్తుంటుంది. అండ్ థ్యాంక్స్ అండ్ నైస్ టు సీ ది బోర్డ్ ఆల్సో. మా క్రోనలాజికల్ ఆర్డర్లో బోర్డు కూడా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. 2019లో అనుకుంటా బోర్డు తయారు చేశారు, శంకర్రావు గారి టైంలో. అండ్ యు ఆర్ ద సిల్వర్ జూబ్లీ ప్రెసిడెంట్ ఐ థింక్. అండ్ యూ డిడ్ యువర్ బెస్ట్ డ్యూరింగ్ దట్ టైం. కిషన్ రెడ్డి గారిని పిలిపించారు, తర్వాత మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఆనర్ చేశారు. అండ్ దట్ ఈస్ అ మెమరబుల్ డే. అండ్ థ్యాంక్స్ టు యూ ఆల్సో. We always remember, we cherish the sweet memories. వాకర్స్ మిత్రులు, ఈరోజు ఇక్కడికి రావడం 2025 ప్రెసిడెంట్ అండ్ టీమ్ వారి ఆహ్వానం. 1994లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. 2005లో నేను ప్రెసిడెంట్గా ఎలక్ట్ కావడం అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అప్పుడు నేను కూడా ఇలాగే వాకింగ్ చేసేవాడిని. కాచిగూడల కుమార్ థియేటర్ దగ్గర మా ఇల్లు. ఇక్కడికి ప్రతిరోజు వాకింగ్ వచ్చేవాళ్ళం. అయితే డాక్టర్ ప్రశాంత్ కృష్ణ గారు మమ్మల్ని పట్టుకున్నారు. థ్యాంక్ యూ. Your name and your period.
Gani Walker is పెద్దలందరూ కూడా తమ తమ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఏ క్లబ్ నుంచి వెళ్ళినటువంటి ఇంటర్నేషనల్ లీడర్స్ మన క్లబ్ నుంచి ఇంటర్నేషనల్కి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఎంటైర్ ఇంటర్నేషనల్లో ఏ క్లబ్లో నుంచి కూడా అంతమంది పోలేదు ఇంటర్నేషనల్. 4 ఐపీలు, ఏవీపీలు, ఆర్సీలు, డిస్ట్రిక్ట్లో డీజీలు, ఇలా చాలా మంది కూడా మన క్లబ్ నుంచి వెళ్ళారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి చాలా కష్టపడి ఆ స్థాయికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇక మనం చేస్తున్న యాక్టివిటీస్ని బట్టి మన వాకర్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద మనకు వాటర్ సోర్స్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పేమెంట్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ అయిపోయిందని, పేపర్ వర్క్ అయిపోయింది. అతి తొందరలో వారం 10 రోజుల్లో వాటర్ ప్యూరిఫైర్ కూడా ఇన్స్టలేషన్ అయిపోతుంది. వారు 50,000 మనకు శాంక్షన్ చేశారు. మనం అంటుంటాం కదా వాకర్ ఇంటర్నేషనల్ ఏం చేస్తుంది అని చెప్పేసి. ఇలా మన కరెక్ట్గా క్లబ్బులు పనిచేస్తే వాకర్ ఇంటర్నేషనల్ వారి సహాయం అందిస్తుంది మనకి. అది చాలా మందికి తెలియదు. దాని తర్వాత హోమియో క్లినిక్ ఒకటి చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లీడరు చూసి ఉంటారు. హోమియో క్లినిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది సార్. అలాగే మనకి టెన్నిస్ కోర్ట్ ఒకటి శాంక్షన్ అయిపోయింది. ఇక అందరూ మా దశరథ్ గారు, కళ్యాణ్ గారు వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అందులో వాస్తవం కూడా ఉంది. సో ఈరోజు మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్క వాకర్ మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వాకర్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంటర్ 30 years ప్రోగ్రామ్కు వచ్చిన పాస్ట్ ప్రెసిడెంట్, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, నా వాకర్స్ లీడర్స్, నా సేవకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ ప్రోగ్రాంకు వచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ ఇంతతో ముగిస్తున్నాం. మనం మన మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల జలగిత రంగా, తవ శుభ నాభి గాగే तव शुभाशिष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय हिंद। Meeting is urgent. Photo session.